కృపాకనికరం సమాధానం గల మా పనులకు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి చేయని స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మరొక నూతన దినములో ప్రవేశపెట్టినారు. మా ఆయుష్, మా బ్రతుకు, మా జీవాన్ని పొడిగించిన విధానం స్తోత్రాలు. సజీవులు చేస్తున్న స్తుతించదని సెలవిచ్చారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయా, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యూట్యూబ్ చేస్తుండగా నీ తోడు దయచేయండి. అనేకులు రక్షణ మార్మస్ పొందడం సాధించి వారి హృదయాలతో మీరు మాట్లాడి నూతన హృదయం వారికి దయచేయమని, ఈ సువార్తను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో సొలొమోను యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. సొలొమోను అనగా యెహోవా ప్రియుడు అనే అర్థం. మరి అంత మాత్రం కాక సొలొమోను అంటే యెదద్యా అని పేరు. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో 2 సామ్యూయలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనములో మరి దేవుడు మరి అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పాపము చేయని వాడు లేడు. మరి సొలొమోను నేను పాపిని అని గ్రహించగలిగినాడు. అటువంటి జ్ఞానము దేవుడు అతనికి దయచేసినాడు. అందుకొరకు 1వ రాజులు 8వ అధ్యాయం 46వ వచనంలో పాపము చేయని వాడు లేడు అని దేవుని వాక్యం రాయబడి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం రాయబడింది. ప్రసంగి 7:20లో మేలు చేయవాడు ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం రాయబడింది. రోమపత్రిక 7:18 నుండి 20 వరకు చూసినట్టయితే పౌలు తన నా జీవితంలో మంచిది చేయని అనుకుంటున్నాను కానీ నేను మరి చెడునే చేస్తున్నాను అంటున్నాడు. ఇంకా సామెతల గ్రంథం 14:34లో ఏమంటుందంటే పాపము అవమానము తెచ్చును. మరి సామెతలు 6:32-33 వచనంలో పాపము శిక్ష తెచ్చును అని దేవుని వాక్యం రాయబడింది. ప్రసంగి 119లో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. వీటన్నిటికీ తీర్పు జరుగును అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో దేవుని రాయబడింది, మరణం తర్వాత తీర్పు జరుగును అని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరకే మనుషుడు ఒక్కసారి మృతి పొందును, ఆ తర్వాత తీర్పు జరుగును అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో రాయబడింది. సామెతల గ్రంథం 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతలు 23:14లో బెత్తముతో కొట్టని ఎడల మరి పాతాళమునకు పోవునని దేవుని వాక్యం రాయబడింది. 1వ రాజుల గ్రంథంలో 8:33-34 వచనంలో ఇశ్రాయేలీలు క్రోధముతో విరోధముగా పాపము చేయట ద్వారా శత్రువుల ఎదుట ఓడింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర పాపము ఎంత పని చేస్తున్నదో చూడండి. సామెతల గ్రంథం 11:4 వచనంలో నీతి మార్గం నుండి రక్షించును అని దేవుని వాక్యం రాయబడింది. సామెతలు 8:31లో వారికి పరలోకము కలగజేసెను అని రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం, సొలొమోను పాపి అని గ్రహించిన తర్వాత పాపాన్ని గూర్చి రాసినట్టుగా మనం చూడగలుగుతాం. రెండవదిగా సొలొమోను తల్లిదండ్రులను గౌరవించినవాడు, తల్లిదండ్రులను సన్మానించిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. 1వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనంలో తల్లిదండ్రులను గౌరవించినాడు, తల్లిని గౌరవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక 2వ సామ్యూయేలు 20:25 వచనంలో అబ్నేరును మరి దావీదును గౌరవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. లేవియా కాండంలో 19:32లో
పెద్దలను దేవునిని మరి భూపతులను గౌరవించినట్టుగా మనం చేయగలుగుతున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో మరి సొలొమోను రాజు జ్ఞానము సంపాదించుకున్నాడు. జ్ఞానము కొరకై దేవుని యొద్ద అడిగినట్టుగా 1 రాజులు 3వ అధ్యాయం 9-10 వచనంలో రాయబడింది. ప్రభువా, ఇంత రాజ్యానికి నేను అధిపతిగా చేసినారు, మరి నాకు ఈ ప్రజలను వేరుటకు నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు జ్ఞానమును, వివేకమును, ఐశ్వర్యమును మరి దయచేసినట్టుగా ఇక లోకముందైనను రాబో లోకములోనైనను మరి ఎవరే కానీ నీ వంటి వాడు ఉండడు అని సెలవు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా దేవుని వాక్యంలో చూసినట్టయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానమును సంపాదించుకొనుట, ప్రసంగి గ్రంథంలో 10 వచనంలో మరి దేవుని వాక్యంలో రాయబడింది. మరి సామెతలు 14:1లో జ్ఞానం గల స్త్రీ ఇండ్లును కట్టుకొనును, తన ఇండ్లును కట్టుకొనును అని రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో జ్ఞానమందును వయస్సందును మరి దేవుడు వర్ధిల్లగలిగను, యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లుచూ ఉండెను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర అంతమాత్రగాక కీర్తనల గ్రంథం 119:144 వచనంలో జ్ఞానమును గురించి రాయబడింది. మరి 2 సామ్యులు 24:10 వచనంలో కూడా జ్ఞానం గురించి రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానము మరి తప్పిపోయిన కుమారుడు మరి బుద్ధి వచ్చినప్పుడు, అతనికి జ్ఞానం వచ్చినప్పుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సామెతలు 17:25 వచనంలో కూడా జ్ఞానాన్ని గురించి రాయబడింది. కాబట్టి సహోదర సామెతలు 30 అధ్యాయం 24వ వచనంలో కూడా రాయబడింది. ఈ విధంగా 27 సామెతలు 27:12 వచనంలో రాయబడింది జ్ఞానాన్ని గురించి. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మరి సొలొమోను రాజు తాను పాపిని అని గ్రహించగలిగినాడు. రెండవది, సొలొమోను రాజు పెద్దలను దేవుని గౌరవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మరి అతడు జ్ఞానమును పొందగలిగినాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానము కొదగంటే నన్ను అడిగితే నేను జ్ఞానం ఇచ్చానని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కాక కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా యందు గుప్తములై ఉన్నవి అని దేవుని వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కాబట్టి సహోదర నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో బలి ఎవరికైతే జ్ఞానం కావాలనో, ఎవరికైతే ఐశ్వర్యం కావాలనో అటువంటి వారు అడిగినట్లయితే, యేసు ప్రభువా, నేను పాపిని, జన్మముతో పాపిని, కర్మముతో పాపిని, నీ రక్తం ద్వారా నా పాపాలు కడుగు, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా, పాపిని అని తెలుసుకున్నట్టుకు నీ యొక్క మనస్సు దయచేయి ప్రభువా అని అడిగినట్లయితే ఆయన నీ పాపిని గ్రహించే మనస్సు ఇచ్చాడు. తర్వాత తండ్రిదండ్రులను పెద్దలను గౌరవించుట మనస్సు ఇస్తున్నాడు. జ్ఞానం పొందుటలో మరి నీ కృప చూపుతాడు. కాబట్టి సహోదర మరి ఇటు కృపను నీవు పొందవాలని ప్రభు పేరట మరి వేడుకొనుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి దినాలు ఎంతో త్వరగా రాబోతున్నాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది సెలవిచ్చాను. కాబట్టి సహోదర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందరు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.